సింహం. సింహాన్ని అడవికి రాజు అని అందరూ అంటూ ఉంటారు. కానీ అడవికి రాజైనా సింహమైనా సరే ఆకలి వేస్తే అది కూడా బయటకొచ్చి కర్మ చేయాల్సి ఉంటుంది. ఏ జంతువు కూడా స్వయంగా సింహం ఎదుటికొచ్చి ఇలా చెప్పదు, మీరు ఈ అడవికి రాజు, నన్ను మీ భోజనం అనుకుని ఆరగించండి అని, నేను నా ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని. అలా అయితే చెప్పవు కదా. సింహం గుహ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. అది అడవంతా తిరగాల్సి ఉంటుంది, వేటాడాల్సి ఉంటుంది. అన్ని విధాలుగా ప్రయత్నించిన తరువాతే తన ఆకలి తీరుతుంది. ఏ జంతువు కూడా స్వయంగా తన దగ్గరికి రాదు. అదేవిధంగా మన జీవితంలో విజయం మన దగ్గరికి అలా ఎలా వస్తుంది చెప్పండి? అలా అస్సలు జరగదు. ఎప్పటి వరకు అయితే మనం మన ప్రయత్నాన్ని మొదలు పెట్టమో అప్పటి వరకు అది మన ముందుకు రాదు. మీరు మీ ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. ఆ ప్రయత్నాన్ని పూర్తి చేయటం కోసం ముందుకు వెళ్తూ ఉండండి. ఏ విధంగా మీరు పరిశ్రమిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారో అదే విధంగా విజయం తనంతటదే మీ దగ్గరకు వస్తుంది. కాబట్టి జీవితంలో నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి, పరిశ్రమిస్తూ ఉండండి, విజయాన్ని పొందండి. అలాగే నాతో ప్రేమగా పలకండి. రాధాకృష్ణ.